నమస్తే, టారెట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో జూన్ 26కి ముందు విశ్వం మీకు అందించాలనుకుంటున్న ఆ సందేశం ఏమిటో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా చూద్దాం. బహుశా మీరు ఏదో ఒక సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉండిండొచ్చు, లేదా ఒక నిర్ణయం తీసుకోవడానికి సంకేతం కోసం వెతుకుతూ ఉండిండొచ్చు, లేదా మీ హృదయంలో ఉన్న సందేహానికి స్పష్టత కోరుకుంటూ ఉండిండొచ్చు. మేబీ అందుకనే ఈరోజు ఈ వీడియో మీ ముందరికి వచ్చి ఉండిండొచ్చు అనమాట. సో ఇదైతే 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి, అందుకని మీరు 2 కార్డ్స్కి అట్రాక్ట్ అవుతున్నారని అర్థం అన్నమాట. సో అస్సలు ఆలస్యం చేయకుండా జూన్ 26కి ముందు విశ్వం మీకు అందించాలనుకుంటున్న ఆ సందేశం ఏమిటో మనం చూసేద్దామా? రండి చూద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పైల్ నెంబర్ 1, ముందుగా ఈ సందేశం మీకు ఎందుకు వచ్చినట్లు, ప్రస్తుతం మీ ఎనర్జీస్ ఎలా ఉండినట్లు, జూన్ 26కి ముందు ఏం జరగబోతోంది, మీరు గమనించిన విషయం ఏమన్నా ఉందా, ఏది రిలీజ్ చేయాలి, లేకపోతే మీ వైపు వస్తున్న ఆ బ్లెస్సింగ్స్ లేదా ఆపర్చునిటీస్ ఏమై ఉండొచ్చు, విశ్వం నుంచి మీకు వస్తున్న ఆ ఫైనల్ మెసేజ్ ఏంటి, ఇవన్నీ మనం ఇప్పుడు టారో ద్వారా ఫస్ట్ చూసి ఆ తర్వాత గైడెన్స్ కార్డ్స్ కూడా తీసుకుందాం. బ్యూటిఫుల్. ఏదో ఆపర్చునిటీ మీరు చేజార్చుకోకూడదని చెప్పి మిమ్మల్ని అప్రమత్తు చేయడానికి ఈరోజు ఈ సందేశం మీ ముందరకు వచ్చింది. మీకు వస్తున్న ఫస్ట్ మెసేజ్ వచ్చి హర్మిట్, నెక్స్ట్ వచ్చి 8 ఆఫ్ వాండ్స్, నెక్స్ట్ వచ్చి 10 ఆఫ్ కప్స్, బ్యూటిఫుల్, నెక్స్ట్ వచ్చి మెజిషియన్, నెక్స్ట్ హై ప్రీస్ట్రెస్, వావ్, నెక్స్ట్ 2 ఆఫ్ కప్స్, ఆ నెక్స్ట్ మెసేజ్ వచ్చి ఏస్ ఆఫ్ వాండ్స్. వావ్, ఎన్ని మేజర్ ఆర్కానా ఉన్నాయి? 1, 2, 3. అవుట్ ఆఫ్ 7 కార్డ్స్ 3 మేజర్ ఆర్కానా అనమాట. అండ్ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి 5 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందనమాట. మేబీ ఇప్పుడు మీకు నెగటివ్ థాట్స్ ఎక్కువ ఉండొచ్చు అనమాట. సో మీరు మేనిఫెస్ట్ చేయాలి అంటే నెగటివ్ థాట్స్ అనేటివి ఉండకూడదు, ఎందుకంటే అవి రియల్ ఛాలెంజెస్ని తీసుకొని వస్తాయి అన్నమాట. మీకు డబ్బులు పట్ల ఏదన్నా భయాలు ఉంటే ఆ భయాలని తీసేయాలి. ఎందుకు అంటే భయం ఉంది అంటే అక్కడ మనం బలహీనపడతాము, బలహీనం అయినాము అంటే మనం ఏం చేసుకోలేమన్నమాట. సో మీకు ఏదన్నా బలహీన క్షణాలు ఉండి లేదు మీకు ఏదన్నా భయం వేస్తుంటే మీరు ఎవరినన్నా సహాయం కోరచ్చు అనమాట. మీకు ఆ అసిస్టెన్స్ అనేది లభిస్తుందన్నమాట. సో ఇప్పుడైతే మటుకు మీరు సొంతంగా బిజినెస్ చేయడానికి కానీ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం మీరు చూస్తుంటే ఇదైతే సరైన సమయం కాదు. సో కొంచెం సమయం తర్వాత మళ్ళీ మీరు పునరాలోచించుకోండి. ప్రస్తుతానికైతే మటుకు మీరు సొంతంగా ఏదైనా చేసుకోవాలనుకుంటే మటుకు దానిపైన మటుకు ప్రస్తుతానికైతే వద్దు అని చెప్తున్నారనమాట. ఈ సందేశం మీకు ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనకి హర్మిట్ కార్డ్ వచ్చిందనమాట. ఇక్కడ మీరు ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందంట. మీరు హడావిడిగా నిర్ణయాలు తీసుకోకూడదు. సో ప్రశాంతంగా మనం ఎప్పుడు నిర్ణయాలు తీసుకోగలుగుతామో, ఎప్పుడైతే మన మనసు కుదుట పడుతుందో, మన ఆలోచనలు మన చేతుల్లో ఉంటాయో, అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మన బుర్ర ఎంత వేగంగా ఆలోచించేస్తుంది అంటే వాటిపైన మనకు అసలు కంట్రోల్ ఉండదు. కానీ ఇప్పుడు మీరు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిపైన మీకు పూర్తిగా కంట్రోల్ అనేది ఉండాలంట. మీరు ఇప్పుడు యూ విల్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్. ఇతరులకి మీరు ఒక ఎగ్జాంపుల్గా నిలిచే సమయం వచ్చింది. కాబట్టి మీరైతే ఫస్ట్ మీకు ఏదైతే కావాలో దానిపైన పూర్తి అవగాహన తెచ్చుకున్న తర్వాతనే మీరు ఏదైనా ప్రారంభించాలంట. అండ్ ఈ అవగాహన తెచ్చుకున్న క్రమంలో సెల్ఫ్ డిస్కవరీ అనేది కూడా బాగా జరుగుతుందంట. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు, లేకపోతే మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, అసలు మీరేంటి, వీటికి అన్నిటికి కూడా మీకు సమాధానాలు అనేటివి దొరుకుతున్నాయి. ప్రస్తుతం మీ ఎనర్జీస్ ఎట్లున్నాయి అంటే మీ చుట్టూరు చాలా జరుగుతుంది, మీ లోపల కూడా చాలా జరుగుతుంది, మీరు కొంచెం స్ట్రెస్కి గురవుతున్నారనమాట. ఇది కూడా ఏంటి అంటే మీ చుట్టూరు వస్తున్న ఆపర్చునిటీస్ వల్ల మీరు కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అంటే ఏది నిజంగానే మనం అందిపుచ్చుకోవాల్సిన అవకాశం, దేన్ని మనం వదిలేయాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి. ప్లస్ ఏంటంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మీ చుట్టూరు జరుగుతున్నాయి. అండ్ చాలా చేంజెస్, మార్పులు
చేర్పులు కూడా జరుగుతున్నాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే కొంచెం గందరగోళం అనేది మీరు చూస్తున్నారనమాట. అంటే మల్టీ టాస్కింగ్ చేస్తూ అంటాం కదా, ఈ పని చేస్తున్నాం, ఆ పని చేస్తున్నాం, ఆ పని చేస్తున్నాం, ఈ పని చేస్తున్నాం. సో మల్టిపుల్ పనులు చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మల్టిపుల్ వాటిపైన మనం ఎనర్జీస్ని కేంద్రీకరించాల్సి వస్తుంది. మల్టిపుల్ వాటిపైన ఎనర్జీస్ కేంద్రీకరించినప్పుడు ఏమవుతుందంటే మనం ఎనర్జీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి దేనిపైన కూడా మనకి సరైన పట్టు అనేది ఏర్పడదు అనమాట. సో దానివల్ల కొన్ని కన్ఫ్యూజన్స్ అనేటివి క్రియేట్ అవ్వచ్చు. అండ్ కొంతమందికి ఏంటంటే బిజినెస్ రీత్యా ప్రయాణం చేసే ఎనర్జీ కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. జూన్ 26కి ముందు ఏం జరగబోతోంది అంటే కొంతమందికి ఏంటంటే మ్యారేజెస్ అనేటివి ఫిక్స్ అవ్వచ్చు. ఫ్యామిలీలో ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే అలాంటి డిస్ప్యూట్స్ని మీరు సాల్వ్ చేసుకోబోతున్నారనమాట. సో ఎప్పుడైతే ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ని సాల్వ్ చేసుకుంటామో ఎమోషనల్గా మనం ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతాము. సో మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్ అవుతున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీకు బాండ్స్ అనేటివి స్ట్రాంగ్ అవుతున్నాయి, మీ పిల్లలు మీ మాట వింటున్నారు, అండ్ మీ పిల్లల వల్ల మీరు సక్సెస్ని చూడబోతున్నారు, అండ్ మీరు నమ్మదగ్గ వ్యక్తుల్ని మీరు ఇప్పుడు పోగేసుకుంటున్నారు అనమాట. సో ఇది జూన్ 26కి ముందు ఇది జరుగుతుంది మీ జీవితంలో. అంటే ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ వెళ్ళిపోతున్నాయి, నమ్మకస్తులైన మనుషులు మీకు ఏర్పడుతున్నారు, మీ పిల్లలు మీ మాట విని మీరు మంచి సక్సెస్ని అయితే చూడబోతున్నారనమాట. మీరు గమనించిన విషయం ఏదన్నా ఉందా అంటే అది మెజిషియన్ కార్డ్ వచ్చిందనమాట. మీ లోపల మ్యాజిక్ ఈజ్ అలైవ్. మీరు అనుకుంటున్నారు నేను చేయగలుగుతానా చేయలేనా, లేకపోతే ఇది నాకు నిజంగానే ఇలాంటి అవకాశాలు వస్తాయా రావా అంటే మీ పైన మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ పైన మీరు ఎలాంటి సందేహాలని పెట్టుకోకండి. ఎందుకు అంటే యు ఆర్ ఎ మెజిషియన్, మీరే మెజిషియన్, మీరు మ్యాజిక్ చేయగలుగుతారనమాట. మీకు ఏదైతే సక్సెస్కి కావాల్సింది, సక్సెస్ అవ్వాలంటే మీకు ఏదైతే కావాలో అవన్నీ మీతోనే ఉన్నాయి. మీరు వాటినన్నిటిని మేనిఫెస్ట్ చేయగలుగుతారు, మీరు దాన్ని చేసుకోగలుగుతారు అనమాట. ఎప్పుడు చేసుకోగలుగుతారు, ఎప్పుడైతే మీరు నమ్ముతారో అప్పుడు ఖచ్చితంగా మీరు అనుకునేది మీరు చేయగలుగుతారు. సో ఇక్కడ మీకు కావాల్సింది ఏంటి, నమ్మకం. సో మీరు గమనించిన విషయం ఏంటి, మీరు ఆ నమ్మకాన్ని పెంపొందించుకోవాల్సిన దగ్గర సందేహాన్ని పెంపొందించుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు సందేహపడకూడదు, మీ వల్ల అవుతుంది, మీరే చేయగలుగుతారు, మీ లోపల శక్తి ఉంది. సో మీరు నమ్మి మీరు అనుకున్న దాన్ని మీరు చేసుకోగలుగుతారు, మీరు నమ్మితే ఖచ్చితంగా జరుగుతాయి అని చెప్తున్నారనమాట. మీరు ఏది రిలీజ్ చేస్తే మంచిది అంటే ఇక్కడ హై ప్రీస్ట్రెస్ కార్డ్ వచ్చింది. సో హై ప్రీస్ట్రెస్ కార్డ్ వచ్చి హైలీ ఇంట్యూటివ్ అనమాట. ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఇంట్యూషన్ మనకి స్ట్రాంగ్గా మనం ఉపయోగించుకోలేని సమయంలో ఇంట్యూషన్ రివర్స్ అయినప్పుడు ఏమవుతుందంటే చాలా కన్ఫ్యూజన్స్ని క్రియేట్ చేస్తుంది. కన్ఫ్యూజన్స్ క్రియేట్ అయిన దానివల్ల మళ్ళీ ఏమవుతుంది, మనం స్ట్రెస్కి గురవుతాం అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే గబగబా ఇక్కడ యాక్షన్స్ తీసుకోవాల్సిన సమయం కాదు. కన్ఫ్యూజన్స్తో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరు. ఎప్పుడైనా కానీ మీరు పీస్ఫుల్గా కూల్ ఎనర్జీస్లోనే మీరు నిర్ణయాలని తీసుకోవాలి. అండ్ మీ ఇంట్యూషన్ని మీరు ముందు స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఫస్ట్ కామ్నెస్ అనేది ఏర్పడాలి. కామ్నెస్ ఎట్లా ఏర్పడుతుంది, మెడిటేషన్ ద్వారా ఏర్పడుతుంది. మన మనసుకి ఊరట కలిగించే ప్రశాంతత వల్లనే మనకి ఆ కామ్నెస్ అనేది ఏర్పడుతుంది. సో అంటే థాట్స్ అనేటివి మెల్లిమెల్లిగా తగ్గాలి. మీరేంటంటే ఇంకొంచెం ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వాలి. సో ఇప్పుడు మీకు అదే చెప్తున్నారనమాట, మీరు ఏం రిలీజ్ చేయాలి అంటే ఈ కన్ఫ్యూజన్స్ని రిలీజ్ చేయాలి. అండ్ ప్రశాంతకరమైన వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. మీరు కూడా ప్రశాంతంగా ఉండాలన్నమాట. సో మీ వైపు వస్తున్న బ్లెస్సింగ్స్ లేదా ఆపర్చునిటీస్ ఏమై ఉండిండొచ్చు అంటే మీ వైపు మీకు సోల్మేట్స్ వస్తున్నారు. ఎందుకంటే 2 of Cups వచ్చింది కదా. సో సోల్మేట్స్ వస్తున్నారు, ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వచ్చు అనమాట. అండ్ ఏమన్నా ఇంతకుముందు మీకు ఛాలెంజెస్ ఉంటే వాటిని మీరు అంటే అలాంటి వ్యక్తుల్ని కావచ్చు, అలాంటి సిచ్యువేషన్స్ని కావచ్చు, మీరు ఫర్గివ్ చేసి వాటికి ముగింపులు అనేటివి ఇస్తున్నారనమాట. సో కొంతమందికి ఏంటంటే గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేయబడుతున్నాయి. అంటే బ్లెస్సింగ్స్ మీకు ఈ విధంగా కూడా ఉన్నాయి, గిఫ్ట్స్ రూపంలో ఉన్నాయి. లేదా ఆపర్చునిటీస్ కూడా గిఫ్ట్స్ రూపంలో ఉంటాయి కదా. ఎవరన్నా మీకు వచ్చి పలానా దాన్ని మేము చేసి పెడతామనో, లేకపోతే మీకు ఈ అవకాశం ఇస్తాము, లేకపోతే మీకు ఈ ఉద్యోగం ఇస్తాము. సో ఇలాంటి ఆపర్చునిటీస్ కూడా మీకు వస్తున్నాయి అన్నమాట. మీరు ఇష్టపడుతున్న వ్యక్తులపైన అయితే మటుకు యూ డోంట్ గివ్ అప్. ఓకే,
ఎందుకు అంటే ఇప్పుడు కొంచెం ఫేవరబుల్ సిచ్యువేషన్స్ వచ్చినాయి కాబట్టి బ్లెస్సింగ్స్ రూపంలో మీరు కోరుకున్న వ్యక్తిని మీరు పొందగలిగే ఆశీర్వాదాలు కూడా మీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి అన్నమాట. ఫైనల్గా యూనివర్స్ మీకు ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ ఏంటి అంటే, మీ వైపు అయితే ఒక అమేజింగ్ ఆపర్చునిటీ వస్తుంది. మీరు ఎంత బోల్డ్గా, కరేజియస్గా, ఆప్టమిస్టిక్గా ఉంటారో మీరు అంత మంచిగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోగలుగుతారు. నవ్ ఈస్ ద టైమ్ టు టేక్ యాక్షన్ అంటున్నారనమాట. సో ఇప్పుడు మీరు యాక్షన్ ఓరియంటెడ్ ఎనర్జీస్లోకి రావాలి, కానీ వచ్చేదానికి ముందర స్పష్టత తెచ్చుకోవాలి. ఎందుకంటే ఏది రిలీజ్ చేయాలి అంటే తొందరపాటు నిర్ణయాల్ని రిలీజ్ చేయాలని కూడా మనకి హై ప్రిస్టెస్ చెప్తుంది. కానీ ఇప్పుడు మీరు యూనివర్స్ మీకు ఇస్తున్న ఫైనల్ మెసేజ్లో మీరు ఇప్పుడు ఆపర్చునిటీస్ వస్తున్నాయి కాబట్టి మీరు తొందరగా వాటిని ఉపయోగించుకోవాలని కూడా చెప్తున్నారు. ఉపయోగించుకునే దానికి ముందర స్పష్టత అనేది ఏర్పడాలి. స్పష్టత వచ్చిన తర్వాతనే యూ నీడ్ టు టేక్ యాక్షన్. అండ్ మీరు ఏదైతే చాలా ప్యాషనేట్గా అనుకుంటున్నారో దాన్ని మీరు చేసుకోవడానికి కూడా మీకు అవకాశాలు ఏర్పడుతున్నాయి అన్నమాట. సో ఆ ప్యాషనేట్ ఎనర్జీస్ కూడా మీకు వస్తున్నాయి. సో మీకు వస్తున్న ఇంకొన్ని సందేశాలు ఏంటి త్రూ గైడెన్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి వస్తున్న గైడెన్స్. ఏదో మీరు సరి చేసుకోవాలి. సో అది సరి చేసుకున్నారు అంటే అన్నీ సరైపోతాయి అన్నమాట. గోస్ట్, లవ్, మూవ్మెంట్, గోస్ట్, లవ్, మూవ్మెంట్. ఓకే. అండ్ రిఫ్లెక్షన్. మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే మీ వైపు వస్తుంది. మీరు మంచిగా అనుకున్నారనుకోండి మంచిగా జరుగుతుంది, మీరు చెడుగా అనుకున్నారనుకోండి చెడుగా జరుగుతుంది. ఇక్కడ అందుకే గోస్ట్ వచ్చింది. సో గోస్ట్ అంటే ఏంటి? గోస్ట్ అంటే దయ్యం లిటరల్ మీనింగ్లో. కానీ గోస్ట్ అంటే ఏంటి అంటే మన భయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం గోస్ట్ కింద తీసుకోవచ్చు అనమాట. అంటే అది మనల్ని భయపిస్తుంది, అది మనల్ని వెంటాడుతుంది. దాని నుంచి మనం బయటకు వచ్చినప్పుడే మనలో ఆ ప్రేమ అనేది చిగురిస్తుంది. అండ్ ప్రేమ ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తుందో వెంటనే ఏంటంటే మనం మూవ్మెంట్ లేక వస్తున్నాం అనమాట. అక్కడి నుంచి ఒక కొత్త ప్రవాహం అనేది మొదలవుతుంది. సో మీ జీవితంలోకి ప్రేమ రావాలి అంటే మీ భయాలను మీరు విడిచాలి. ఎప్పుడైతే భయాలను విడిచిపెట్టి మనం చాలా హ్యాపీ, జాయ్ఫుల్, పీస్ఫుల్ స్టేట్లోకి వస్తామో వెంటనే లైఫ్లో కూడా ఆ కదలిక అనేది ప్రారంభం అవుతుంది అని చెప్తున్నారనమాట. సో కదలిక కోరుకుంటూ ఉంటే ఫస్ట్ దానికి ఏం కావాలి? దానికి మనం ప్రశాంతంగా మనకి చాలా లవింగ్ ఎనర్జీస్లోకి మనం వెళ్ళాలి. ఎప్పుడైతే మనం లవింగ్ ఎనర్జీస్లోకి వెళ్తామో ఆటోమేటిక్గా మనల్ని ఏవైతే గోస్ట్ చేస్తున్నాయో, అంటే మనల్ని ఏవైతే కప్పేసి కమ్మేసి భయపిస్తున్నాయో అలాంటి వాటినన్నిటిని మన జీవితంలోంచి మనం తొలగించుకోవచ్చు అని చెప్తున్నారనమాట. మీకు ఇక్కడ వస్తున్న ఇంకొన్ని సందేశాలు ఏంటో చూద్దాం గైడెన్స్ రూపంలో. న్యూ బిగినింగ్స్, సంథింగ్ ఈజ్ అబౌట్ టు హ్యాపెన్. మీతో ఏదో జరుగుతుంది అండ్ ఇక్కడ కొత్త న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి అన్ అమేజింగ్ ఆపర్చునిటీ. ఏస్ ఆఫ్ వాండ్స్ ఏదన్నా కానీ ఏసెస్ వచ్చి న్యూ ఆపర్చునిటీస్ గురించి చెప్తాయన్నమాట. సో మీ వైపు అయితే ఖచ్చితంగా న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. చూడండి ఇక్కడ మనకి మేజర్ ఆర్కానా వాండ్స్ అండ్ కప్స్ మట్టుకే వచ్చింది. అంటే ఫైర్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ అండ్ మేజర్ ఆర్కానా కార్డ్స్ మట్టుకు వచ్చినాయి. సో ఫైర్ ఎనర్జీ ఏంటంటే మనల్ని ప్రేరేపిస్తుంది, దట్ యు నో ప్లే, పో, చెయ్యి అని చెప్తుంది. వాటర్ ఎనర్జీ ఏంటంటే మనకేంటంటే ప్రశాంతతని ఇస్తుంది. ఆ వాటర్ ఎనర్జీ ఏంటంటే మనలో మంచి మంచి ఫీలింగ్స్ని కల్టివేట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం నిప్పు దేంతో ఆరిపోతుంది? నీళ్ళతో ఆరిపోతుంది అనమాట. సో మీలో ఎంత ఫైర్ ఎనర్జీ ఉండి నేను ఇది చేసుకోవాలి అన్న దృఢ సంకల్పం ఉన్నా కానీ ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ వాటిని ఓవర్ షాడో చేసేసినాయి అంటే, ఓవర్ పవర్ చేసినాయి అంటే మీలో ఉన్న ప్యాషనేట్ ఎనర్జీస్ మొత్తం ఆరిపోతాయి అని చెప్తున్నారనమాట. కాబట్టి ఎమోషన్స్కి ఎక్కువ పవర్ ఇచ్చేయకండి. ఎందుకు అంటే ఇప్పుడు మీ ప్యాషన్ ఏదైతే ఉందో, మీ డిజైర్ ఏదైతే ఉందో, మీ అంబిషన్ ఏదైతే ఉందో అది చేసుకోవడానికి సరైన సమయం వచ్చింది. ఇప్పుడు కొంచెం ఎమోషనల్ అయిపోయినారు అంటే ఆ ఎనర్జీస్ ఆరిపోతాయి. ఆ తర్వాత పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. సో ఇక్కడైతే న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. మీకు వస్తున్న ఇంకొక మెసేజ్ ఏంటో చూద్దాం. అండర్ వరల్డ్, డెప్త్, కరేజ్, ఫేసింగ్ యువర్ ఫియర్స్. మనం ఇంతసేపు డిస్కస్ చేసాం కదా.
సో మీ భయాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అండర్ వరల్డ్ పాతాళ లోకంలో మనకి పెద్దవాళ్ళు కూడా ఏం చెప్తారు, పాములు ఉంటాయి, అది చీకటి ప్రపంచము, అక్కడి నుంచి సైతాన్ వస్తారు. సో మనం ఇట్లాంటి స్టోరీస్ అన్నీ చందమామ కథల్లో కావచ్చు, చిన్నప్పుడు చదువుకున్నాం కదా, చూసినాం కదా. సో ఆ విధంగా ఏవైతే భయాలు ఉన్నాయో వాటిని ఇప్పుడు మనం అధిగమించాలి. భయాలను అధిగమించాలంటే మనకి ధైర్యం కావాలి. ధైర్యం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనకి అవగాహన పెరుగుతుందో, డీప్గా దేనిపైనన్నా మనం అవగాహన పెంచుకున్న తర్వాతనే మనకి ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో మనం కొత్త ఆపర్చునిటీస్ని మన వైపుకి రప్పించుకోగలుగుతాము, భయాల్ని అధిగమించగలుగుతాం అనమాట. మీకు వస్తున్న ఫైనల్ మెసేజ్ వచ్చి కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్స్, పేషెన్స్, ద లాంగ్ గేమ్. మీరు ఈ రోజు ఈ ఆట పూర్తి అవ్వట్లేదు. మీరు వన్ డే బ్యాట్స్మెన్ కాదు, మీరు టెస్ట్ ప్లేయర్ అంట. సో మీ ప్రయాణం దీర్ఘకాలంగా ఉంది. అండ్ మన ప్రయాణం ఎంత దీర్ఘకాలంగా ఉంటుందో మనం అన్నిటినీ నెలకొల్పుకోగలుగుతాం కదా. సో అంటే స్థాపించగలుగుతాము, నిర్మించుకోగలుగుతాము, మనల్ని మనం బలోపేతం చేసుకోగలుగుతాము, అండ్ మన పేరుని ఎప్పటికీ నిలపగలుగుతాం అనమాట. సో దానికి ఏం కావాలి? మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని ఎప్పటికీ వదలకూడదు. కన్సిస్టెన్సీ, చేసుకుంటూ వెళ్ళాలి. పర్సిస్టెన్స్, మనం ఓపికతో నిలకడగా మనం దాన్ని నడుపుతూ వెళ్ళాలన్నమాట. అండ్ ఓపిక ఉండాలి. ఓర్చిన కొట్టు తేటి నీళ్ళు తాగుతుంది అని మా నాన్న చాలాసార్లు ఇదే సామెత మీకు కూడా చెప్పాను. మా నాన్న చాలాసార్లు నాకు ఇదే చెప్పారు. సో నేను అదే చెప్తున్నాను, ఓపిక ఉన్న దగ్గర ఖచ్చితంగా విజయం ఉంటుంది. మీరు ఎంత ఓర్చుకుంటే మీకు అంత మంచి విజయం వస్తుంది. ఇది కూడా అదే సూచిస్తుంది అనమాట. సో మీరు T20నో వన్ డే బ్యాట్స్మెన్ కాదు, మీరు టెస్ట్ ప్లేయర్ అనమాట. సో టెస్ట్ ప్లేయర్స్కి ఓపిక అనేది చాలా చాలా అవసరం. టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ చూడండి, కైండ్నెస్, రెస్పెక్ట్, కంపాషన్ అని చెప్పారనమాట. సో మనకి కైండ్గా ఉండాలి అంటే మనం ఎట్లనో ఇతరులు కూడా అట్లనే అన్న భావన మనలో ఉండాలి. ఇతరుల పట్ల మన పట్ల మనకి ఆ రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఎప్పుడైతే ఆ కంపాషనేట్ నేచర్ ఉంటుందో మనం మన విలువల్ని కాపాడుకోవడమే కాకుండా ఎదుటి వాళ్ళకు కూడా అదే విలువని ఇవ్వగలుగుతాం అనమాట. తద్వారా మనం మంచి వ్యక్తుల్ని పోగేసుకోగలుగుతాము. 26th లోపల మీ జీవితంలో ఇవన్నీ జరగబోతున్నాయి. మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ మెసేజెస్ కూడా ఈ రూపంలో మీకు తెలియచెప్తున్నారనమాట. మేబీ మీరు ఇంకొంచెం కైండ్గా, ఇంకొంచెం కంపాషనేట్గా, ఇంకొంచెం ఓపికతో ఇంకొన్ని భయాలని తొలగించుకున్నప్పుడు మీ జీవితం ఇంకా అద్భుతంగా తయారవుతుంది. అండ్ 26వ తేదీ లోపల మీరు ఇవన్నీ ఎప్పుడైతే చేసుకుంటారో ఆ తర్వాత మీకు ఏవైతే న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయో వాటిని మీరు అందిపుచ్చుకొని మీరు అనుకున్న వాటిని మీరు నిర్మించుకోగలుగుతారు, స్థాపించుకోగలుగుతారు అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తున్నారో పేరున మీకు కృతజ్ఞతలు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీకు కానీ వీడియో నచ్చిందంటే మీ ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఎనర్జీని వస్తుంది అండ్ ఇలాంటి ఇంకొక మంచి వీడియోని మేము ముందరకు తీసుకురావడానికి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హలో పాయిల్ 2. ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. June 26th ముందు విశ్వం మీకు అందించాలనుకుంటున్న సందేశం ఏంటో మనం ఇప్పుడు చూద్దామా. ఈ సందేశం మీకు ఎందుకు వచ్చినట్లు, ప్రస్తుతం మీ ఎనర్జీస్ ఎలా ఉన్నట్లు, June 26th ముందర ఏం జరుగుతున్నట్లు, మీరు గమనించని విషయం ఏమై ఉంటుంది, మీరు ఏం రిలీజ్ చేస్తే మీ జీవితంలోకి మంచి మంచి బ్లెస్సింగ్స్ లేదా ఆపర్చునిటీస్ వస్తాయి, యూనివర్స్ నుంచి మీకు రావాలనుకుంటున్నా లేదు మీకు వస్తున్న ఆ చివరి సందేశం ఏంటి, ఆ ఫైనల్ మెసేజ్ ఏంటి, ఇవన్నీ మనం ఫస్ట్ టారో ద్వారా చూసి ఆ తర్వాత గైడెన్స్ కింద మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి టారో ద్వారా వస్తున్న మెసేజెస్. ఫస్ట్ మెసేజ్ వచ్చి 3 of Wands, సెకండ్ మెసేజ్ వచ్చి 4 of Wands. ఇక్కడ ప్రమోషన్ ఉంది, 3 నుంచి 4కి ప్రమోట్ అయినారు వాండ్స్ ఎనర్జీస్లోనే. వావ్. 2 of Pentacles, Queen of Cups, 10 of Pentacles, 9 of Swords, 2 of Swords. టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ వచ్చి 7 of Wands వచ్చింది. ఈ సందేశం June 26th ముందర మీకు ఎందుకు అందించాలనుకుంటుంది విశ్వం అంటే, మీరు నిలబడి పోరాడాల్సిన సమయం అయితే వచ్చింది. మీలో ఆ కాన్ఫిడెన్స్ని మీరు
పెంపొందించుకున్నప్పుడు మట్టికే మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని రాబట్టుకోగలుగుతారంట. ఛాలెంజ్ వస్తుంది అంటేనే మీరు చాలా పవర్ఫుల్ కాబట్టే మీకు అలాంటి ఛాలెంజెస్ మీ వైపు వస్తున్నాయి అన్నమాట. సో మీరు మీ పవర్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు, మీరు ఏ విధంగా పోరాడాలనుకుంటున్నారు, సో ఇవన్నీ మీరు ఇప్పుడు చాలా వైజ్గా చూస్ చేసుకోవాలి అని చెప్తుందన్నమాట విశ్వం మీకు. సో ఈ సందేశం మీకు ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ప్లానింగ్ అనేది మిస్ అవుతోందంట. మీరు ప్లాన్ చేసుకోవాలి. అది ఈ రోజుకి కాదు, లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా జరగాలి. మీరు గతంలో ఏదైతే అబెండెన్స్ని అంటే ఒక సుసంపన్నమైన స్థితిని స్థాపించుకొని వచ్చినారో, దేంట్లో అయినా కావచ్చు, మీరు ఒక మెరుగైన పొజిషన్ని అనుభవించవచ్చు నిండొచ్చు, లేదు ఆ అబెండెన్స్ మీరు దేంట్లో అయితే చూసినారో, లేదు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మీరు మంచి మంచి ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకోగలిగినారో వాటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీరు ప్లానింగ్ అనేది చేసుకోవాలన్నమాట. మీరు ఏదైతే సక్సెస్ ఇది వరకు పొందినారో దాంట్లో మీరు హ్యాపీగా ఉండడం, లేకపోతే ఆ ప్రైడ్ని మీలో ఉంచుకోవడం తప్పు కాదు, కానీ దట్ సక్సెస్ షుడ్ నాట్ బీ అబ్స్ట్రకల్. ఇప్పుడు ఈ ఆల్రెడీ మనం గెలిచేసింది, మనం ఇది ఇంకా ముందు చేయబోయేదానికి అది ఒక అడ్డుగా నిల్చకూడదు అని చెప్తున్నారనమాట. సో ఇప్పుడు మీరు ఏదైతే డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారో దానిపైన మీరు కొంచెం ఓపిక్గా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. ప్రస్తుతం మీ ఎనర్జీస్ ఎట్లున్నాయంటే హుర్రే, ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ అనే ఎనర్జీస్లో ఉన్నారనమాట. సో జీవితంలో చాలా హ్యాపీనెస్ కోరుకుంటున్నారు, హ్యాపీనెస్ని పొందుతున్నారు కదా, అదేదైతే పొందుతున్నారో దానికి ఆ కృతజ్ఞత భావం అయితే చూపించాలి అని చెప్తున్నారనమాట. ఎప్పుడైతే మీరు ఆ కృతజ్ఞత భావం అంటే ఆ గ్రాటిట్యూడ్ని చూపించడం మొదలు పెడతారో మీరు ఇంకొంచెం పీస్ఫుల్ అండ్ ప్రాస్పరస్ స్టేట్లోకి వెళ్తారంట. సో మీ జీవితంలో ఇప్పుడు మీరు ఒక ట్రూ కమిట్మెంట్ లేక కూడా రాబోతున్నారనమాట. ఒక రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి, ఈ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వడంతో మీరు లైఫ్ టైం కమిట్మెంట్ని కూడా పొందడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో జూన్ 26కి ముందు ఏం జరగబోతోంది అంటే మీరు చాలా కష్టపడుతున్నారు కదా, అంటే మల్టిపుల్ జాబ్స్ చేస్తుంటారు, కొంతమంది మల్టీ టాస్కింగ్ చేస్తుంటారు. మీరు ఇన్ని చేస్తున్నప్పుడు ఒక రైట్ బ్యాలెన్స్ని పొందడానికి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కదా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైతే చేస్తున్నారో హ్యావ్ ఫన్ డూయింగ్ ఇట్ అండ్ ఏదో ఒక విధంగా స్ట్రైక్ బ్యాలెన్స్ అని చెప్తున్నారనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఈ జగ్లింగ్ ఏదైతే ఉందో ఇది ఇంకొన్ని రోజులే, ఆ తర్వాత ఈ జగ్లింగ్ అయిపోతుంది, దానికి రావాల్సిన రిజల్ట్ అయితే మీకు వచ్చేస్తుంది. అండ్ ఫినాన్షియల్గా కూడా మీరు మంచి బ్యాలెన్స్లోకి వస్తారు, మీ బడ్జెట్ మీ కంట్రోల్లోకి అయితే వచ్చే సమయం ఆసన్నమైంది అని చెప్తున్నారనమాట. అంటే మీలో పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంది అండ్ మీరు ఇన్ఫినిట్ అబెండెన్స్లోకి కూడా మీరు వెళ్ళడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. మీరు గమనించని విషయం ఏదన్నా ఉంది అంటే అదేంటి అంటే మీలో ఏదైతే ప్రేమ భావన ఉందో అండ్ మీలో ఏదైతే కంపాషనేట్ నేచర్ ఉందో, అంటే మనం ఎట్లనో ఇతరులు కూడా అట్లనే అనే నేచర్ ఏదైతే ఉందో, అండ్ మీ సైకిక్ ఎబిలిటీస్ లైక్ అంటే ముందుగానే మీకు కొన్ని అర్థమైపోతుంటాయి కదా, ఇది కావచ్చు. లేదు ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్స్ట్రీమ్ సెల్ఫ్ సాక్రిఫైసింగ్ నేచర్లోకి వెళ్తారు. అంటే అయ్యో పాపం వాళ్ళ కోసం నేను ఏమన్నా చేయాలి అన్న దీంట్లోకి వెళ్ళి ఏమన్నా కూడా చేసేస్తూ ఉంటారనమాట. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరు ఉపయోగించాలనుకున్న వాళ్ళకి, అంటే రైట్ పీపుల్కి యూజ్ చేస్తున్నారా, రైట్ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తున్నారా, మీరు చేస్తున్నది ఎంతవరకు కరెక్ట్, మీరు ఎప్పుడన్నా గమనించుకున్నారా? ఎందుకు అంటే మీరు ఇంత కష్టపడి మీరు సెల్ఫ్ సాక్రిఫైస్ చేయడం కానీ, లేకపోతే ఎవరి కోసమో బాధపడి వాళ్ళ కోసం ఏదో చేయాలన్న తపన పడి వాళ్ళ కోసం ఏదో చేయడం కానీ, ఇవన్నీ ఏంటంటే మీరు రైట్ పీపుల్కి చేసినప్పుడు ఏంటంటే మీకు ఆ రైట్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. అదే రాంగ్ పీపుల్ చేతిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే అది చాలా డిస్సాటిస్ఫాక్షన్ని తీసుకొని వస్తుంది. సో మీరు ఎవరి కోసమైతే కేర్ చేస్తున్నారో వాళ్ళు డూ దే డిజర్వ్ ఇట్, వాళ్ళు నిజంగానే అర్హులా దానికి, లేకపోతే మీరే ఓవర్ లవింగ్ ఓవర్ కేరింగ్గా ఉన్నారా? సో మీ ఇంట్యూషన్ మీకు చెప్తూ ఉంటుంది వీళ్ళ నుంచి మనకేం వచ్చేది లేదు, వీళ్ళకి నువ్వు అనవసరంగా ఊడిగం చేస్తున్నావు అని చెప్పి. మీ ఇంట్యూషన్ మాట మీరు వినండి.
సో మీరు నిజంగానే మీరు ఎవరికైతే మీ ప్రేమ అవసరమో అలాంటి వాళ్ళకి మట్టుకి మీ ప్రేమను అందజేయండి. అది మీ ఫ్యామిలీలో కావచ్చు, మీ ఫ్రెండ్స్లో కావచ్చు. సో మీ మనసు ఏదైతే చెప్తుందో మీరు దాని మాట వినండి. ఒకసారి దీన్ని కొంచెం గమనించుకోండి. ఓకే, మీరు ఏది రిలీజ్ చేయాలి అంటే ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ వచ్చింది. సో ఫ్యామిలీ పట్ల కావచ్చు, ఫినాన్షియల్గా కావచ్చు, మీరు ఏదైనా కొంచెం చాలా పొసెసివ్గా ఉండి లేదు చాలా ఆందోళన పడుతుంటే దాన్ని రిలీజ్ చేసేసేయండి. మనం ఏదైనా గట్టిగా పట్టుపెట్టుకోవాలని చూస్తే అదంత గట్టిగానే మన నుంచి దూరం అవ్వడానికి ప్రయత్నిస్తుంది. సో ఇది పట్టుకోవాలనుకుంటున్నాము, అది విడిపించుకోవాలనుకుంటుంది, అక్కడ ఒక ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. ఈ ఫ్రిక్షన్ ఏర్పడిన దానివల్ల ఏమవుతుంది, అది రప్చర్కి గురి చేస్తుంది. అంతే కదా, అది ఏదో విధంగా సందు చేసుకోవాలంటుంది. అది ఏంటంటే అది మనకు కొంచెం కష్టం కావచ్చు, అది మనల్ని కొంచెం బాధ పెట్టచ్చు. సో అది మన మనసుకి గాయం కలిగిస్తుంది తప్పితే దానివల్ల మనకి ఏమీ లభించదు. సో మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే, మీరు హ్యాపీగా ఉండాలంటే, మీరు మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ మీకు ఒక మంచి రిలేషన్షిప్ ఉండాలి అంటే ఎక్కువ మైక్రో మేనేజ్మెంట్ కానీ, ఎక్కువ పట్టు పెట్టుకోవాలన్న నేచర్ కానీ, ఎక్కువ పొసెసివ్గా ఉండడం కానీ వీటిని అనేటివి వదిలేసేయండి. సో మీరు ఏదైతే ఫ్యామిలీ బిజినెస్ కావచ్చు, లేదా మీరు ఏదైతే జ్ఞానాన్ని మీ నెక్స్ట్ జనరేషన్స్కి పంచాలనుకుంటున్నారో దాన్ని బలవంతంగా కాకుండా, దాన్ని ఫోర్స్ఫుల్గా కాకుండా పీస్ఫుల్గా రిజాల్వ్ చేసుకోండి. అంటే వాళ్ళకు కూడా ఒక ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. వాళ్ళ ఏం చెప్తున్నారో కూడా మీరు అది కూడా ఒకసారి వినండి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. ఓకే, సో బ్లెస్సింగ్స్ లేదా ఆపర్చునిటీస్ ఏం వస్తున్నాయి మీ వైపు అంటే 9 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. సో ఇప్పుడు మీరు భయాల నుంచి బయటకు వస్తున్నారు. యూనో అంటే ఒక వర్స్ట్ సిచ్యువేషన్ నుంచి కావచ్చు, ఒక వర్స్ట్ సినారియో నుంచి కావచ్చు మీరు బయటకు వస్తున్నారు. మీరు మీకోసం ఏమి సృష్టించుకుంటున్నారు అంటే, మీరు ఏదైతే మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ ఇస్తుందో అలాంటి వాటిని మీరు సృష్టించుకుంటున్నారనమాట. అంటే అలాంటి ఆపర్చునిటీస్ని, అలాంటి బ్లెస్సింగ్స్ని మీరు పొందుతున్నారు. ఇక్కడ భయం లేదు, ఇక్కడ మీరు వరీ ఫీల్ అవ్వట్లేదు, ఇక్కడ స్లీప్లెస్ నైట్స్ లేవు, ఇక్కడ పదే పదే ఒకే ఆలోచన రావట్లేదు. సో ఇక్కడ మీకు అన్ఫేవరబుల్ సిచ్యువేషన్స్ లేదు. సిచ్యువేషన్స్ని మీకు ఫేవరబుల్గా భయాలను అధిగమిస్తూ మీకు ఏదైతే బాగా సాటిస్ఫాక్షన్ ఇస్తుందో దాన్ని చేసుకుంటూ అలాంటి ఆపర్చునిటీస్ని, అలాంటి బ్లెస్సింగ్స్ని మీరు పొందుతున్నారనమాట. ప్రశాంతంగా నిద్రపోవడానికి ఏదైతే కావాలో అలాంటి వాటిని మీరు పొందుతున్నారు. ఇంతకన్నా పెద్ద బ్లెస్సింగ్ ఇంకొకటి ఉండదు అసలుకే. చాలా నిద్రలేని రాత్రులు గడుపు నింటారు, చాలా వాటి గురించి టెన్షన్ పడి నింటారు, వరీ ఫీల్ అయి నింటారు, చాలా భయాలు లోపల నింటాయి, చాలా వర్స్ సిచ్యువేషన్స్ని కూడా, అలాంటి సినారియోస్ని కూడా చూసి నింటారు, వాటిని కూడా ఎక్స్పీరియన్స్ అయి నింటారు. సో అలాంటివన్నీ వెళ్ళిపోయి జీవితంలో ఒక ప్రశాంతమైన స్థితిలోకి రావడానికి, ఆ ప్రశాంతత పొందడానికి ఏదైతే కావాలో అవన్నీ ఇప్పుడు మీ జీవితంలోకి వస్తున్నాయి. సో యూనివర్స్ నుంచి వస్తున్న ఆ ఫైనల్ మెసేజ్ ఏంటి అంటే, మనకి ఇక్కడ 2 ఆఫ్ సోర్డ్స్ ఉందన్నమాట. సో 2 ఆఫ్ సోర్డ్స్ ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఇది వరకు మీరు ఎక్కడైతే నేను డెసిషన్ తీసుకోలేను, ఇక్కడ నేను డెసిషన్ నా వల్ల కాదు అనుకున్న దగ్గర నుంచి మీరు బయటపడి, అంటే అట్లాంటి థాట్ ప్రాసెస్ నుంచి బయటపడి ఇప్పుడు మీరు సరైన నిర్ణయాన్ని తీసుకునే సమయం అయితే వచ్చిందంట. ఎప్పుడైతే మీ హార్ట్ని ఫాలో అవుతారో, ఇక్కడ కూడా మనకి మీరు గమనించని విషయం ఏంటి అంటే, మీ మనసు మీకు సూచిస్తుంది కానీ మీరు దాన్ని పాటించట్లేదు. యూనివర్స్ కూడా మీకు ఫైనల్గా అదే మెసేజ్ చెప్తుంది, మీ మనసు మీకు సూచిస్తుంది, మీరు దాన్ని ఫాలో అవ్వాల్సిన సమయం అయితే వచ్చింది. ఇక్కడ మీరు హ్యాపీగా ఉండి ఇతరులు కూడా హ్యాపీ అవ్వడానికి ఇక్కడ మీ మనసు ఏదైతే చెప్తుందో మీరు దాన్ని చేసినప్పుడు మట్టుకే మీరు ఆ హ్యాపీనెస్ని మీరు పొంది ఇతరులకు ఇవ్వగలుగుతారనమాట. ఇక్కడ నాకేం ప్రాబ్లం లేదు అలా అనుకొని మీ సిచ్యుయేషన్ని మీరు ఓవర్ అనలైజ్ చేసుకునే దానికన్నా మీరు కరెక్ట్గా మీ ప్రాబ్లంకి రైట్ డెసిషన్ తీసుకొని రైట్ సొల్యూషన్ ఇచ్చినారు అంటే అందరూ హ్యాపీగా ఉండగలుగుతారంట. అందుకని ఇక్కడ మీకు ఫ్యామిలీ కార్డ్ కూడా వచ్చింది. మీరు ఏం రిలీజ్ చేయాలి అంటే పంతాన్ని రిలీజ్ చేయాలి, పట్టుదలని రిలీజ్ చేయాలి, మీరు కష్టపడుతూ ఇతరులను కష్టపెట్టడం రిలీజ్ చేయాలి, మీరు హ్యాపీగా ఉండి ఇతరులను హ్యాపీగా ఉంచేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. అలాంటి డెసిషన్ని మీరు తీసుకోవాలి. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. అందుకని ఈరోజు ఈ వీడియో మీ ముందరికి వచ్చింది. మీకు వస్తున్న ఇంకొన్ని గైడెన్స్ కార్డ్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు మనం.
ఫర్ పైల్ నెంబర్ 2. పైల్ నెంబర్ 2 వాళ్ళకి వస్తున్న మెసేజెస్ త్రూ ఆరికల్ కార్డ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నాకు ఎందుకో గొంతు నొప్పేస్తుంది. సో మీకు కూడా కొంతమందికి గొంతు నొప్పి నిండొచ్చు, గొంతులో కీచు నిండొచ్చు. సో యాంగ్జైటీ నెక్స్ట్ కాషన్. యాంగ్జైటీ ఈజ్ బ్రింగింగ్ కాషన్ ఏం తీసుకొని వస్తుంది? స్ట్రెంగ్త్ని తీసుకొని వస్తుంది. వా, బ్యూటిఫుల్. టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ వచ్చి ఫెయిత్. నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆశ ఉందో లేదో పక్కన పెట్టేస్తే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఆశపడిన దాన్ని కూడా మనకి నమ్మకం లేకపోతే మనం పొందలేం. ఇప్పుడు ఆశ గొప్పదా, నమ్మకం గొప్పదా అంటే ఏది గొప్పది? ఖచ్చితంగా నమ్మకం గొప్పది. నమ్మకం దేన్నన్నా చేస్తుంది. కొండపైన కోతిని కూడా తీసుకొని వస్తుంది. ఆశపడి ఆడగుచ్చని ఆ కోతి నా దగ్గరికి వస్తే బాండ్ అనుకుంటే ఏం చేయం. కానీ నమ్మకం ఉన్నప్పుడు ఏంటంటే, అరే నేను ఆ కొండపైకి ఎక్కి ఆ కోతిని తెచ్చుకోగలుగుతానన్న నమ్మకం అనేది అవసరం. సో యాంగ్జైటీ, నేను యాంగ్జైటీని పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. నేను ఆల్రెడీ ఇక్కడ 9 ఆఫ్ సోర్స్ వచ్చినప్పుడు చెప్పాను. భయపడుతూ, ఆందోళనకు గురయ్యి, వరీ ఫీల్ అవుతూ, ఇట్లా యాంగ్షియస్గా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏం చేసుకోలేం. అక్కడే కాషన్ వస్తుంది. అంటే ఈ యాంగ్జైటీ అనేది వద్దు. యాంగ్జైటీ వల్ల బీపీ వస్తుంది, ఇంకొకటి వస్తుంది, హెల్త్ స్పాయిల్ అయిపోతుంది, ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేట్ అవుతాయి. కాబట్టి యాంగ్జైటీకి కాషన్ పెట్టినారనమాట. కాషన్ బోర్డ్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం జాగ్రత్త పడాలో, ఎక్కడైతే మనకి రోడ్ పైన పోతూ ఉంటామో బ్లైండ్ స్పాట్ అహెడ్ అని పెడతారు ఒక కాషన్ బోర్డ్. ఎందుకు పెడతారు? ఇక్కడ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని పెడతారు. ఎందుకు పెడతారు? అక్కడ మనం కొంచెం అప్రమత్తుగా జాగ్రత్తగా పోవాలి అని చెప్పి సూచించడానికి మనకి ఆ కాషన్ బోర్డ్స్ పెడతారు. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ యాంగ్జైటీ ఎక్కువైంది అంటే మీరు బలహీనతని చవి చూడాల్సి వస్తుంది. సో మీరు బలహీనులు కాదు, మీరు బలవంతులు. మీలో ఆ పొటెన్షియల్ ఉంది, ఆ స్ట్రెంగ్త్ ఉంది. కాబట్టి యాంగ్జైటీ జోలికి వెళ్ళకండి. యాంగ్జైటీ వద్దు, కాషన్ చెప్పి స్ట్రెంగ్త్. మీకు ఉండాల్సిందేంటి? స్ట్రెంగ్త్. మీకు ఉండాల్సిందేంటి? పవర్. మీకు ఉండాల్సిందేంటి? ఆ ధైర్యం. సో మీకు ఆ స్ట్రెంగ్త్ ముద్దు, యాంగ్జైటీ వద్దు, స్ట్రెంగ్త్ ముద్దు అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. సో మీకు వస్తున్న ఇంకొన్ని మెసేజెస్ చూద్దాం. ఇక్కడ మనకి వాండ్స్ ఎనర్జీస్ ఉన్నాయి, పెంటికల్ ఎనర్జీస్ ఉన్నాయి, వాటర్ ఎనర్జీస్ ఉన్నాయి, అండ్ ఎయిర్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి. మీకు టారోలో ఉండే ఆ 4 ఎనర్జీస్ కూడా ఉన్నాయి. 4 పిల్లర్స్ లాగా ఉన్నాయి. సో మీరు ఈ పిల్లర్స్ని ఎంత స్ట్రాంగ్ చేసుకుంటే మీ బిల్డింగ్ అంత స్ట్రాంగ్ అవుతుంది, అంటే మీరు అంత స్ట్రాంగ్ అవుతారు. ఇప్పుడు మనం ఇంకొన్ని మెసేజెస్ తీసుకుందాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి వస్తున్న ఇంకొన్ని మెసేజెస్ త్రూ గైడెన్స్ ఏంటో చూద్దాం మనం. ఇప్పుడు మీకు వస్తున్న ఫస్ట్ కార్డ్ వచ్చి డెడికేషన్, ట్రస్ట్, ఫ్యూచర్, రివర్స్ అండ్ ఓషన్స్. సో మీరు ఎంత డెడికేటెడ్గా ఉంటే మీ ఫ్యూచర్ అంత బెటర్గా ఉంటుందంట. అంటే చూడండి, రివర్ అంటే అది ప్రవాహాన్ని సూచిస్తుంది. సో మీ ప్రవాహం ఆగకుండా రివర్స్ అన్నీ దేన్ని చేరుతాయి? సముద్రాన్ని చేరుతుంది. సముద్రాలు కలిస్తే ఒక పెద్ద ఓషన్ తయారవుతుంది కదా. సో అంటే రివర్స్ లాగా స్టార్ట్ అయిన మీరు ఓషన్స్ లాగా తయారవుతున్నారంట. దానికి ఏం కావాలి అంటే డెడికేషన్ కావాలి. మీరు ఎంత డెడికేటెడ్గా ఉంటే, అంకిత భావం మీరు ఎంతో చూపిస్తే మీరు అంత మెరుగైన స్థితిలోకి అయితే వెళ్ళగలుగుతారంట. నెక్స్ట్ మీకు వచ్చిన మెసేజ్ ఏంటంటే, వాట్ ఈజ్ రియలీ డ్రైవింగ్ యూ, అ ట్రూ మోటివ్స్, బ్రేకింగ్ ఫ్రీ. ఏది మిమ్మల్ని నిజంగా నడుపుతోంది, ఏది మీకు ఆ స్ట్రెంగ్త్ని ఇస్తుంది, ఏది మీకు చాలా ఆశని కలిగజేస్తుంది, ఏది మీలో నమ్మకాన్ని పెంపొందిస్తుంది. సో దాన్ని పట్టుకొని మీరు ముందరికి వెళ్ళాలంట. మిగతా వాటిలన్నిటినీ వదిలేయాలి. ఆ వదిలేయాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు. అండ్ మీకు వస్తున్న నెక్స్ట్ మెసేజ్ ఏంటి అంటే, ట్రస్ట్ యువర్ ఇన్నర్ కంపాస్, బీ లెడ్ ఫ్రమ్ విత్ ఇన్ అంటున్నారు. ట్రస్ట్ యువర్ ఇన్నర్ కంపాస్, బీ లెడ్ ఫ్రమ్ విత్ ఇన్.
సో అంటే ఏంటి, మీ లోపల మీకు ఒక దిక్సూచి పనిచేస్తుంది, అది మిమ్మల్ని కరెక్ట్ డైరెక్షన్లోకి నడిపిస్తుంది. సో మీ లోపల ఉన్న ఆ దిక్సూచిని మీరు ఫాలో అయ్యి, మీరు ఎప్పుడైతే ఆ టైమ్లీ ఆ లోపల నుంచి సమయానికి మీకు సూచనలు వస్తున్నాయి, ఆ సూచనలు కరెక్ట్గా మీరు పసిగట్టి వాటిని ఎప్పుడైతే ఉపయోగించుకుంటారో మీరు మంచి దారిలోకి మీరు వెళ్ళగలుగుతారంట, అండ్ మంచిని మీరు పొందగలుగుతారంట. టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి అలౌవింగ్ వాట్ ఈజ్ ఇన్ఎవిటబుల్, ట్రస్ట్. సో కొన్ని ఖచ్చితంగా జరగాల్సినవి ఉంటాయి, వాటిని మనం ఏం చేసినా ఆపలేం. సో అలాంటి వాటిని జరగనివ్వండి, వాటిని అడ్డుకోవాలనుకోకండి. సో కొన్ని మనకి కనిపిస్తాయి, కొన్ని కనిపించవు అన్నమాట. మనం ఎప్పుడైతే నమ్మకం పెట్టుకుంటామో యూనివర్స్ పైన, అంటే మనకి మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా కానీ ఆ నిమిషానికి మనకి అదే కరెక్ట్, అందుకని అది జరిగింది. సో అది జరిగింది, అది అయిపోయింది, అది వెళ్ళిపోయింది. కాబట్టి మనం దాని గురించి పెద్దగా ఆలోచించకూడదు. సో మీరు ఇప్పుడు June 26 లోపల ఇలాంటి కొన్నిటిని చవి చూస్తారేమో, అంటే మీకు అన్నీ నచ్చినట్లు జరగకపోయినా కానీ కొన్ని ఏంటంటే మనకు నచ్చినవి కూడా జరుగుతున్నాయి, కానీ అవి కరెక్ట్ ఈ నిమిషానికి. దానివల్ల మీకు మనుషుల రియల్ నేచర్ ఏంటి, లేకపోతే మనము ఈ విధంగా నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, వీటికన్నిటికీ సమాధానాలు దొరుకుతున్నాయి, మంచిదే కదా. అయోమయ స్థితిలో ఉండేదానికన్నా ఏదో ఒక సమాధానం దొరకడం అనేది ఉత్తమం కదా. సో మీరైతే టెన్షన్ పడకుండా మీకు వచ్చిన బ్లెస్సింగ్స్ని మీరు యాజ్ ఇట్ ఈజ్ రిసీవ్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని ఇలానే జరగాలని ఉంది, వాటిని మనం ఏం చేసినా ఆపలేం. సో వాటిని అట్లనే జరగనివ్వండి. కానీ దాంట్లోంచి మనం ఏం పొందుతున్నామంటే మనం స్ట్రెంగ్త్ పొందుతున్నాం. ఫైనల్గా మనం చాలా బలంగా తయారవుతున్నాము అంటే మనకు అదే కదా కావాలి. సో బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో పేరున కృతజ్ఞతలు. అండ్ మీరు కానీ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీకు కానీ వీడియో నచ్చిందంటే మీ ఒక్క సబ్స్క్రిప్షన్ రేపు నేను ఇంకొక వీడియో మీ ముందరకు తీసుకురావడానికి నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.